బిగ్ బాస్ సీజన్ 9 లో రన్నర్ అప్ గా నిలిచినటువంటి భావోద్వేగంగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. తనూజ పెట్టినటువంటి పోస్ట్ ఏంటి, దాని సారాంశం ఏంటి అనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ బిగ్ బాస్ సీజన్ 9. దిస్ జర్నీ వాజ్ నెవర్ ఈజీ బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ రియల్. ఇన్సైడ్ దోస్ వాల్స్ ఐ లాఫ్డ్, ఐ క్రైడ్, ఐ ఫెల్, ఐ స్టూడ్ బ్యాకప్, అలాగే స్ట్రాంగ్ ఎవ్రీ టైం అంటూ ఆవిడ పెట్టినటువంటి ఒక పోస్ట్ అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే తను ఎంతో భావోద్వేగంగా పెట్టినటువంటి పోస్ట్ కాబట్టి ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, దిస్ జర్నీ గేవ్ మీ స్ట్రెంగ్త్. నిజంగా బిగ్ బాస్ హౌస్లో జర్నీ నాకు ఒక బలాన్ని ఇచ్చిందని, అలాగే కొన్ని పాఠాలు నేర్పించిందని, నాకు ప్రేమను అందించిందని, అలాగే లైఫ్ లాంగ్ నాకు కొన్ని మెమొరీస్ని కూడా అందించింది అన్నట్లుగా భావోద్వేగంగా పోస్ట్ పెట్టడం జరిగింది. దాంతోపాటుగా తనని నమ్మి తనని సపోర్ట్ చేసి ప్రతిసారి తనకి ఓట్ చేసినటువంటి వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పటికీ రుణపడి ఉంటారంటూ కూడా తనూజ ఈ భావోద్వేగమైనటువంటి పోస్టులు ఆవిడ అది మెన్షన్ చేయడం జరిగింది. అలాగే బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా, తనకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారడానికి కారణం ఏంటంటే తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి బిగ్ బాస్ సీజన్ 9లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మహిళ, అందులోనూ తనూజ గెలవడం ఖాయమని చాలామంది భావించారు. గతంలో ప్రసారమైనటువంటి 8 సీజన్లలో కూడా పురుషులే సత్తా చాటడం జరిగింది, పురుషులే విన్నర్గా గెలవడం జరిగింది. అయితే బిగ్ బాస్ సీజన్ 9లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తనూజ గెలవడం ఖాయమని, తనూజ ఆట తీరు చాలా అద్భుతంగా ఉందని, అలాగే తనూజ వ్యక్తిత్వం కూడా ఎవరిని తను కించపరచకుండా అందరితో బాగుంటూ తన ఆట తీరును ప్రదర్శించిందని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తనూజ విన్నర్ అవ్వడం ఖాయమని చాలామంది భావించారు. అయితే అనూహ్యంగా కళ్యాణ్ పడాల సీజన్ 9 విన్నర్గా నిలిచారు. రన్నరప్గా ఇక తనూజ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో చాలామంది భావోద్వేగంగా సామాజిక మాధ్యమాల్లో అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు. ఆ పెట్టినటువంటి పోస్టులను కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కొంతమంది అయితే పర్టికులర్గా మహిళలు, బిగ్ బాస్లో మహిళలు కేవలం బిగ్ బాస్ని అలరించేటువంటి ఆట వస్తువులే, వారు ఇంకెప్పటికీ విజేతలు కాలేరు అనేటువంటి సారాంశం వచ్చేలాగా వారు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. దానికి కారణం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ 1 దగ్గర నుంచి బిగ్ బాస్ సీజన్ 9 వరకు కూడా ఇప్పటి వరకు మొత్తంగా పురుషులే సత్తా చాటి విజేతలుగా నిలిచారు. 2 సందర్భాల్లో అంటే ఒక ఓటీటీ సీజన్ మినహాయిస్తే ఓటీటీ సీజన్లో మాత్రం బిందు మాధవి విన్నర్గా గెలుపొందారు. ఇక నార్మల్గా ప్రసారం అయ్యేటువంటి ఈ అన్ని సీజన్స్లో కూడా పురుషులే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వారు గెలుపొందడం జరిగింది. ఈ సీజన్ 9లో ఆ ఫార్ములా మారేటువంటి అవకాశం ఉంది అని చాలామంది భావించినప్పటికీ ఈసారి కూడా కళ్యాణ్ పడాలనే విన్నర్ అయ్యారు. తనూజ రన్నరప్గా ఇక దక్కించుకోక తప్పలేదు. సో దీని మీద కూడా తను స్పందిస్తుందని, తను ఎమోషనల్ అవుతుందని, ఖచ్చితంగా ఆ భావోద్వేగంతో తను ఏడ్ చేయడం ఖాయమని చాలామంది భావించారు. కానీ తను మాత్రం చాలా అంటే గేమ్ స్పిరిట్తో ముందుకు వెళ్ళింది. కళ్యాణ్ పడాల విన్నర్గా నాగార్జున అనౌన్స్ చేసిన వెంటనే తను క్లాప్స్ కొట్టడం, అప్లాస్ చేయడం, సో ఇవన్నీ మనం చూసాం. నిజంగా తనూజ ఆట తీరునైతే చాలామంది మెచ్చుకుంటూ ఉన్నారు. కళ్యాణ్ పడాల కప్పు గెలుచుకొని ఉండొచ్చు, కానీ తనూజ మాత్రం వీక్షకుల మనసు గెలిచింది అంటూ చాలామంది తనూజకి సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ తను చేయబోతున్నటువంటి అన్ని ప్రాజెక్టులకైతే ఆల్ ద బెస్ట్ కూడా చెప్తూ ఉన్నారు. తాను పెట్టినటువంటి పోస్ట్ కూడా నిజంగా ఎంత భావోద్వేగంగా ఆవిడ ఈ పోస్ట్ పెట్టిన అనేది ఆ పోస్ట్ను చూస్తే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు పూర్తి స్థాయిలో. థ్యాంక్ యూ సో మచ్.